నమస్కారం క్రికెట్ అమ్మాలారా. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు జరగబోయే మూడో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హోరాహోరీగా సాగనుంది. ఈ మ్యాచ్ గువాహతిలోని బార్సాపరా స్టేడియంలో జరగబోతోంది. ఈ మ్యాచ్కు సంబంధించిన పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 మరియు కీలకమైన ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పిచ్ రిపోర్ట్. గువాహతి పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం వంటిది. ఇక్కడ బంతి బ్యాట్ పైకి బాగా వస్తుంది. దీనివల్ల భారీ స్కోరు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే సాయంత్రం వేళల్లో డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతుంది. సగటు స్కోరు 170 నుంచి 180 వరకు ఉండొచ్చు. ప్లేయింగ్ 11. రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, దాసున్ శనక, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్నోయ్, యాడమ్ మిల్నే. చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఆయుష్ మహాత్రే, మాథ్యూ షాట్, శివన్ దూబే, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్. అధికారికంగా ధోని ఈ మ్యాచ్లో ఆడలేదని నిర్ధారించింది. దీనికి గల కారణాలు మరియు వివరాలు ఇక్కడున్నాయి. కారణం: ప్రాక్టీస్ సెషన్ సమయంలో ధోనికి కాఫ్ స్ట్రెయిన్ గాయమైంది. అందుబాటులో లేకపోవడం. ఈ గాయం కారణంగా ఆయన కనీసం మొదటి 2 వారాల పాటు ఐపీఎల్ 2026 మ్యాచ్లకు దూరంగా ఉంటారని సమాచారం. కొన్ని వార్తల ప్రకారం ఆయన ఏప్రిల్ చివరి వరకు కూడా కోలుకోకపోవచ్చని తెలుస్తోంది. ప్రత్యామ్నాయం: ధోని అందుబాటులో లేకపోవడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలను రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు మారిన సంజు శాంసన్ చేపట్టనున్నారు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్తో జరగబోయే ఈ ప్రారంభ మ్యాచ్లో ధోని కనిపించరు. మ్యాచ్లో 2 జట్లు విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. రాజస్థాన్ సొంత మైదానంలో తన బలమైన బ్యాటింగ్తో ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మరి మీరే జట్టు గెలుస్తుందని భావిస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.